ఎందుకు ఈ మాట ప్రేమ అని నేను వాడడం జరుగుతుందంటే, ఈ దినమున దేవుడు ఒక రాజు మరి తగ్గించుకొని ఆయన నిజమైనటువంటి ప్రేమను చూపెట్టడము జరిగిన రోజు ఈ రోజు. ఎందుకంటే మనం అనుకుంటాం ఈ లోకంలో మన హోదాను బట్టి మనం జీవిస్తాం, మన చదువును బట్టి మనం జీవిస్తాం, మనకున్న ఆలోచనల ప్రకారం మనం జీవిస్తాం, లేకపోతే మనకున్నటువంటి ఆస్తి అంతస్తులను బట్టి మనం జీవిస్తాం. కానీ మరి యేసుక్రీస్తుల వారు ఒక రాజు అయి ఉండి, ఒక సృష్టికర్త అయి ఉండి, లేకపోతే సర్వ సృష్టికి అధిపతి అయి ఉండి, లేకపోతే మరి పరలోకంలో ఉండాల్సినటువంటి దేవుడు యేసుక్రీస్తు, తెలుగు భాషలో అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే గురువు శిష్యుల పాదాలు కడిగినటువంటి రోజు ఇది. అందుకనే మరి రాజు సేవకుడిగా మారినటువంటి రోజు దినముగా మనం చూస్తుంటున్నాం. నిజమైనటువంటి గొప్పదనం ఎక్కడుందంటే మరి సేవలో, ఆయన తగ్గింపులో మనం చూస్తూ ఉంటున్నాం. మరి సేవ చేసే హృదయం ఉన్నవాడే దేవుని దృష్టిలో నిజమైనటువంటి నాయకుడుగా మరి బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే ఈ గురువారము మోండి థర్స్డే రోజు ప్రత్యేకంగా మనం చూసినట్లయితే మరి ఒక రాజు అయి ఉండి, ఒక దేవుడై ఉండి, ఒక సృష్టికర్త అయి ఉండి, దేవుడు తగ్గించుకొని తన్ను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడగడం మనం చూస్తుంటున్నటువంటి సందర్భం ఇది. యోహాను సువార్త 13వ అధ్యాయం 35 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాటను మనము చూస్తే ఇక్కడ ఏమని రాయబడిందంటే, మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమగల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరిని తెలుసుకొందురు. ఇక్కడ ఏమైంది 34 వచనం మళ్ళొకసారి చదవమ్మా. మీరు ఒకరినొకరు ప్రేమింపబలెను. అందుకని అడిగిన ఇంత ముందు మీ పక్క వారిని అడగండి అని. ఏమని అడిగాను? ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించుకోవాలంట. ఈ ఆజ్ఞ ప్రభు అయినటువంటి క్రీస్తు మనకు నేర్పించినటువంటి ఆజ్ఞ. ఈ యొక్క ఆజ్ఞ ఇది ఒక కొత్త ఆజ్ఞగా దేవుడు ప్రభు అయినటువంటి క్రీస్తు మరి మనకు నేర్పిస్తున్నటువంటి అంశముగా మనం చూస్తుంటున్నాం. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. అది ప్రశ్న, అది జవాబు. దాంట్లోనే ప్రశ్న ఉంది, దాంట్లోనే జవాబు కూడా ఉంది. అందుకనే మానవులమైనటువంటి మనము, దేవుని పిల్లలమైనటువంటి మనము, దేవుని వాక్యాన్ని అనుసరించాల్సినటువంటి మనము, దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి మనము ఎందుకు ఈగోలోకి వెళ్తాం? ఎందుకు అహంకారానికి వెళ్తాం? ఎందుకు నాకే జ్ఞానం ఉందని వెళ్తాం? దేవుడు మనకు నేర్పిస్తుంది ఏంటి అంటే తగ్గింపు స్వభావాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకు క్రీస్తును అనుసరించే బిడ్డలు ఏ రీతిగా ఉండాలి అంటే ఆయన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. అదే దేవుడు ఈ యొక్క 13వ అధ్యాయంలో మరి సార్వత్రిక సంఘానికి మరి నేర్పిస్తున్నటువంటి ఒక కొత్త పద్ధతి ఏంటంటే మరి ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించాలని మరి లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే అనేక రీతులుగా మరి లోకంలో కక్షలు, లేకపోతే మరి అనేక పగలు మరి రాజ్యం వెళ్తున్నటువంటి క్రమంలో మరి యేసు క్రీస్తును పోలి ఉన్నటువంటి మనము, క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము, క్రీస్తు కొరకు జీవిస్తున్నటువంటి మనము ఆయన ప్రేమను ఇతరులకు మనము చూపిస్తుంటున్నామా? క్రీస్తును అనుసరిస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, దేవుని వాక్య ప్రకారం జీవించాలని ఆయన కోరుకుంటున్నటువంటి తరుణంలో ఆయనను పోలి నువ్వు జీవిస్తున్నావా ఈ భూమి మీద? ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎంతమంది దేవుని ప్రేమను ఇతరులకు పంచుతున్నారు? ఎంతమంది దేవుని ప్రేమను ఇతరులకు మరి చూపెట్టే రీతిగా మనం ఉంటున్నాం? ఎగ్జాక్ట్ గా నువ్వు క్రీస్తు నిన్న దినమున మనం నేర్చుకున్నాం ఏంటంటే నేను క్రీస్తును ధరించుకొని ఉన్నా అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. క్రీస్తును ధరించుకున్నటువంటి అపోస్తలుడైన పౌలు ప్రపంచానికి ఏం చూపించాడంటే ఆయన జీవితం ద్వారా ప్రపంచానికి క్రీస్తును పరిచయం చేశాడు. ఆయన జీవితం ద్వారా ప్రపంచానికి క్రీస్తును చూపించాడు. ఎందుకంటే మరి పాతవన్నీ కూడా గతించిపోయాయి. క్రీస్తులోకి వచ్చినప్పుడు నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా ఆయన మార్చబడి ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే నిజమైనటువంటి ప్రేమ మనం ఎప్పుడు చూపిస్తామంటే క్రీస్తును కలిగి ఆయన
ఆయన వాక్య ప్రకారం మనం జీవించుకున్నప్పుడు మాత్రమే నిజమైనటువంటి ప్రేమ మనం ఇతరులకు పంచే రీతిగా మనం ఉంటాం. కింది వచనంలో మనం చూసినట్లయితే ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులందరని తెలుసుకుంది. ఇక్కడ చూస్తే ఈ వాక్యంలో స్పష్టంగా చెప్పబడుతుంది ఏంటంటే ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దాదే చెప్తుందంట ఏంటంటే దేవుని బిడ్డలు, దేవుని శిష్యులు, దేవుని ప్రజలని కనపరుస్తుందని లేఖన భాగాలు చెప్తా ఉంటారు. కనుక ఈ వాక్యంలో నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే దీనత్వం కలిగి మనం జీవిస్తున్నామా, యేసుక్రీస్తు ప్రేమను పొందుకున్నటువంటి మనము ఆయనను ప్రపంచానికి మనం చూపిస్తుంటున్నామా. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, చదువు ఉంటే అహంకారానికి పోతాం, డబ్బు ఉంటే అహంకారానికి వెళ్తాం, లేకపోతే జ్ఞానం ఉంటే అహంకారానికి వెళ్తాం, లేకపోతే ఇంకేదో హోదాలు ఉంటే అహంకారానికి వెళ్తాం. కానీ క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనము పాట పాడితే నాకు పాటలు వస్తాయి అనుకుంటాం, లేకపోతే ఇంకేదో అనుకుంటాం, జ్ఞానం ఉంటే జ్ఞానం ఉందని అనుకుంటాం. కానీ క్రీస్తు ప్రేమను మనం ఏ రీతిగా కనపరుస్తుంటున్నాం అనేది లేఖన భాగంలో నుంచి మనం పరిశీలన చేస్తే ఆయన ఏమని చెప్తుండంటే ఒకరినొకడు ప్రేమ గలవారైతేనే నా శిష్యులంట. ఈరోజు మన జీవితంలో ఈ మౌండీ థర్స్డే రోజు ప్రపంచానికి నీ జీవితం ద్వారా ఏం చూపిస్తుంటున్నావు? మరి అపోస్తలుడైన పౌలు గారు అయితే నేను క్రీస్తును ధరించి ఉన్నాను, క్రీస్తును ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక్కడ ఉన్న వారిని నేను అడుగుతున్నా, ఎంతమంది ఏం చేశాడు? వాక్యంలో మనం చూసినట్లయితే ఈ రాత్రిని ఇంకొక రాత్రి కూడా ప్రేమతో నిండిన రాత్రి అని కూడా మనం చెప్పవచ్చు. ప్రేమతో నిండినటువంటి రాత్రి అనొచ్చు. అంతేకాకుండా మరి శిష్యులతో చివరి భోజనము చేసినటువంటి రోజుగా కూడా మనం చూడవచ్చు. అందుకనే ఈ యొక్క బుధవారం వేసవారం రోజున మరి శిష్యులందరితో ఒక ఫెలోషిప్ లోకి వచ్చినటువంటి లేకపోతే ఒక సహవాసంలో మరి గడిపినటువంటి రోజుగా మరి బైబిల్ చెప్తా ఉంది. కనుక మరి ఈ దినం రోజు మరి గురువారం రోజు నాడు క్రీస్తు శిష్యులతో కలిసి మరి భోజనం చేయడం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే మరి క్రీస్తు భూమి మీద బ్రతికిన రోజులు కూడా మరి శిష్యులతో అనేక సార్లు భోజనం చేసి ఉన్నాడు. దానికి అంత ప్రత్యేకత లేదు. కానీ ఈ రోజు అంటే గురువారము దినమున చేసిన భోజనానికి ఒక ప్రత్యేకత బైబిల్ చెప్తుంది, ప్రత్యేకత ఉందని మరి బైబిల్ చెప్తా ఉంది. కనుక మన జీవితంలో ఏంటి ఆ ప్రత్యేకత? ఆ ప్రత్యేకమైనటువంటి దినమున క్రీస్తు మనకు చెప్పబడినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి దినం గురించి మనం నేర్చుకున్నట్లయితే వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితినని లేఖన భాగాలు చెప్తుంది. అంటే మరి క్రీస్తును చూసినట్లయితే ఆయన బ్రతికినన్ని దినాలు ఎన్ని రోజులు బ్రతుకున్నారు భూమి మీద అంటే ఎన్ని రోజులు భూమి మీద ఆయన జీవించి ఉన్నాడు అంటే ఎంతమంది చెప్పగలుగుతారు? ఎంతమందికి తెలుసు? యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఈ భూమి మీద, ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు? 33.5 సంవత్సరాలు. అయితే 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు ప్రత్యేకమైన సంవత్సరాలు. ఎందుకు ప్రత్యేకమైనటువంటి సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు ఆయన ప్రపంచానికి, లోకానికి సేవ చేసినటువంటి ఆ సంవత్సరాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ బుధవారం బేస్తవారం దినమున ఒక సాధారణమైనటువంటి భోజనాన్ని చేయలేదు అక్కడ. ఇక్కడ చూసినట్లయితే ఇది సిలువకు ముందు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన హృదయాన్ని శిష్యులతో పంచుకున్నటువంటి పవిత్రమైనటువంటి సమయముగా బైబిల్ అభివర్ణిస్తా ఉంది. ఎందుకు పవిత్రమైనటువంటి సమయము, ఎందుకు పవిత్రమైనటువంటి ఆ యొక్క బేస్తవారాన్ని ఎందుకు పవిత్రమైనటువంటి మరి రోజుగా మనం చూస్తున్నాం అంటే దీంట్లో నుంచి ఆత్మీయ భావం ఏంటంటే శ్రమకు ముందు మరి ఏంటి ఆ శ్రమ అంటే సిలువకు ముందు ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమగా మనం చూస్తుంటున్నాం. మరణానికి ముందు మరి ఆయన ప్రజలతో, ఆయన శిష్యులతో మరి సహవాసం చేసి ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా త్యాగానికి ముందు ఆయన కృపను శిష్యులతో పంచుకోవడం మనం చూస్తుంటున్నాం. కనుక మరి ప్రభు చివరి క్షణాల్లో కూడా తన వారితో ఉండాలని ఆయన కోరుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి యేసుక్రీస్తు మరి గురువారపు దినమున మరి శిష్యులకు మరి భోజనం చేయడమే కాదు, అంతేకాకుండా మరి ఇంకొక గొప్ప విషయాన్ని మనం ఆయన యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే మరి ఇక్కడ 13వ అధ్యాయం 4వ వచనంలో 5వ వచనంలో మనం చూసినట్లయితే భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును. శిష్యుల పాదములు కడిగినంట.
ఎవరు కడిగారు శిష్యుల పాదాలు? ఒక తండ్రి కడగలేదు. ఎవరు కడిగారు శిష్యుల పాదాలు? ఒక అన్న కడగలేదు. శిష్యుల పాదాలు ఎవరు కడిగారు అంటే ఒక కుటుంబంలో ఉన్న సభ్యులు కడగలేదు. అక్కడ శిష్యుల పాదాలు ఎవరు కడిగారు అయ్యా అంటే బైబిల్ చెప్తుంది ఏంటంటే యేసు ప్రభువు నిజమైనటువంటి ప్రేమలో తన పిల్లలకు, తన శిష్యులకు కనపరచడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే శిష్యుల యొక్క పాదములు యేసు ప్రభు కడిగాడని వాక్యం చెప్తుంది. ఇక కూర్చున్న వారు ఎంతమంది కుటుంబ సభ్యుల పాదాలు కడుగుతారు? లేకపోతే ఇట్లా అడుగుదాం, ఇక్కడ కూర్చున్న వారిని ఎంతమంది మీ పక్క వారి పాదాలు కడుగుతారు? అది అస్సలే సాధ్యం కాదు. అది అస్సలే బిల్కుల్ సాధ్యం కాదు. పోనీ ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది కుటుంబ సభ్యుల పాదాలు కడుగుతారా? ఎందుకు కడుగారు? ప్రియ దేవుని సంగమా, క్రీస్తు మనకు నేర్పిస్తున్నటువంటి అంశము ఏంటంటే ఒక రాజు అయ్యుండి, ఒక సృష్టికర్త అయ్యుండి, సర్వలోక మానవాళిని మరి నిత్య రాజ్యానికి తీసుకుపోయే వ్యక్తి అయ్యుండి తండ్రి తాను తగ్గించుకొని భోజన పంక్తిలో నుండి లేచి శిష్యుల పాదాలను తాకడం మనము బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. సాధారణ మానవునికి సాధ్యమేనా? క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనము, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి మనము, దేవుని వాక్య ప్రకారం జీవించాల్సినటువంటి మనము, ప్రార్థన చేయాల్సినటువంటి మనము, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నటువంటి మనము ఏ రీతిగా తగ్గించుకుంటున్నాం? మనం అందరం కూడా మరి ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, ఏదో గొప్ప గొప్ప పాటలు పాడతాం. ఓకే, అవన్నీ కూడా మంచిదే. కానీ క్రీస్తును కలిగి ఉన్నటువంటి నీవు, మనమందరం కూడా ప్రపంచానికి, లేకపోతే నీ జీవితంలో క్రీస్తును ఏ రీతిగా నువ్వు అన్వయించుకుంటున్నావు? నీ జీవితంలో క్రీస్తు ఒక సాదృశ్యముగా, క్రీస్తు ఒక మన ముందు ఒక ఎగ్జాంపులరీ లైఫ్ మనకు చూపిస్తున్నటువంటి తరుణంలో క్రీస్తు నుంచి మనము నేర్చుకుంటున్నటువంటి సంగతి ఏంటి? బైబిల్ చెప్తా ఉంది ఏంటంటే అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకు మొదలుపెట్టి, అంటే అంతలా తగ్గించుకున్నంట. ఎవరు? యేసుక్రీస్తు. ఈ రోజులలో చూస్తూ ఉంటాం చాలా మంది, ఒక చిన్నపాటి ఉద్యోగం వచ్చినా మనుషులను కేరియర్, కొంచెం చదువుకున్నా అంటే మనుషులను కేరియర్. నా అంత చదువుకున్నాడు ఎవడన్నా? నాకు డిగ్రీ ఉందండి, లేకపోతే కొంచెం డబ్బులు ఉంటే మనుషులను కేరియర్, మంచి బట్టలు వేసుకునే మనుషులను కేరియర్. నీకేముంది? క్రీస్తు స్థాయి ఏంటి? మానవుని స్థాయి ఏంటి భూమి మీద? క్రీస్తు సర్వలోక మానవాళి పాపములను కడిగి పవిత్రపరిచి పరముకు చేర్చబడే వ్యక్తి తగ్గించుకొని శిష్యుల పాదాలు కడగడం మనం చూస్తుంటున్నాం. దట్ ఈస్ సర్వెంట్హుడ్. అదే నిజమైనటువంటి ప్రేమ. ఈరోజు నీ పక్క వారిని ప్రేమిస్తున్నావా అని అడగడానికి 2 నిమిషాలు ఆలోచన చేసిన. క్రీస్తు మనకు నేర్పిస్తున్నటువంటి అంశం ఏంటంటే మహిమగల ప్రభువు సేవకుడిగా దిగి వచ్చినటువంటి సందర్భమే గురువారం, పవిత్ర గురువారం. మన జీవితంలో ఏ రీతిగా నువ్వు క్రీస్తును ప్రొజెక్ట్ చేస్తుంటున్నావు? ఏ రీతిగా నువ్వు క్రీస్తును అనుసరిస్తుంటున్నావు? ప్రియ దేవుని సంగమా, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి మనము, యేసుక్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనము, క్రీస్తు కొరకు మరి ప్రార్థన చేస్తున్నటువంటి, దేవుని ప్రార్థన ఆరాధన చేస్తున్నటువంటి మనము, బైబిల్ చదువుతున్నటువంటి మనము, ఏ రీతిగా నీ హృదయము దేవుని దగ్గర ఉంది? ఏ రీతిగా నీ జీవితము ప్రపంచానికి చూపిస్తుంటున్నాం? ఈ అహంకారం ఏంటి? ఈ గొప్పతనం ఏంటి? గొప్పలకు పోతా ఉంటారు, నా అంత గొప్పటోడు లేడంటారు. కానీ యేసుక్రీస్తు సాదృశ్యంగా తీసుకుంటున్నామా? మన జీవితంలో క్రీస్తును ఒక సాదృశ్యంగా తీసుకొని మనం క్రీస్తు కొరకు బ్రతుకుతుంటామా? ప్రియ దేవుని సంగమా, ఇక్కడ చూస్తే మరి అందరూ కూడా రెడీ అయిపోయారు పాదములు గడిపించుకోవడానికి. యేసు ప్రభు ఆ యొక్క తువాలను తీసుకొని నడుము కట్టుకొని పాదాలు గడుగుతున్నప్పుడు తరుణంలో అందరూ కూడా రెడీ అయిపోయారు. కానీ ఒక వ్యక్తి అంటున్నాడు, ఇక్కడ 8వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, పేతురు నిన్నెన్నడను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. పేతురుకు అభ్యంతరం కలిగింది అక్కడ. ఆయన ఎవరండి? ఆయన దేవుడు. యేసు ప్రభు ఎవరు? రాజు. యేసు ప్రభు ఎవరు? సర్వ సృష్టికర్త. యేసు ప్రభు ఎవరు? సర్వలోక మానవాళి యొక్క పాపాలు కడిగి పవిత్రపరిచి మరి నిత్య రాజ్యాన్ని తీసుకుపోయే వ్యక్తి.
నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? నువ్వు రాజువై ఉండి, నువ్వు రక్షకుడివై ఉండి, నువ్వు దేవుడివై ఉండి నా పాదాలు పట్టుకోవడం ఏందండి? మరి పేతురు ఏమంటున్నాడంట? అభ్యంతరం చెప్తున్నాను, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా ఇక్కడ? అందుకు యేసు, నేను నీ పాదములు కడగని ఎడల నీకు పాలు లేదనెను. అది ఏమన్నాడంట? యేసు ప్రభు అంటున్నాడు, నేను నీ పాదములను టచ్ చేయకపోతే, నేను నీ పాదములను కడగకపోతే, నేను నీకు సేవ చేయకపోతే నాకు నీకు సహవాసమే లేదు. ఎంత ధైర్యం, ఎంత ప్రేమ కలిగిన మాట అండి ఇది. అందరు శిష్యులేమో రెడీ అయిపోయారు. యేసు ప్రభు వస్తుండు, కాలు కడిపిస్తున్నాం, రెడీ. మనం ఎంతమంది రెడీ అవుతాం ఇక్కడ కాలు కడుతున్నాం అంటే? అందరు రెడీ అయిపోయారు. శిష్యులు అందరూ కూడా ఒకరెనకొకరు. కానీ ఆ తగ్గింపు స్వభావం ఎవరిలో ఉంటుంది? కానీ పేతురు చెప్తున్నాడు ఏంటంటే, ఇక్కడ ఏమంటున్నాడు పేతురు? నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అన్నాడంట. దేవా, నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? మన భాషలో మాట్లాడుకుంటే నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? నేను మానవుణ్ణి, నువ్వు దేవునివి, నువ్వు రాజువు, నువ్వు సృష్టికర్తవు, నువ్వు దేవుడివై ఉండి నా పాదాలు పట్టుకోవడం ఏంటి? నువ్వు నా పాదాలు పట్టుకోవద్దు, కడగొద్దు అంటే ఆ తగ్గింపు స్వభావముతో రాజు అయినటువంటి మనసు కలిగి ఉన్నటువంటి యేసు, సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు ఏమంటున్నాడు? నేను నీ పాదములు కడగని ఎడల నీతో నాకు పాలు లేదు. ఇక్కడ పాదాలు కడగడం కేవలం శారీరక శుభ్రత కాదండి, ఆత్మీయమైనటువంటి భాగస్వామ్యం. అది క్రీస్తు మనకు నేర్పిస్తుంది. ఆ ఆత్మీయమైనటువంటి భాగస్వామ్యంలోకి ఇక్కడ కూర్చున్నటువంటి మనం వచ్చామా? ఆ ఆత్మీయ క్రీస్తుతో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి భాగస్వామ్యంలోకి మనం వచ్చామా? నీ పక్కవారిని అడగండి, ప్రేమిస్తున్నామా అని అడిగితే అందరు అడిగారు, ఓకే, వెరీ గుడ్. క్రియలలో చూపెట్టగలుగుతామా? క్రియలలో మనం అది చూపిస్తున్నామా? ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు నేను ప్రేమిస్తున్నా అని చెప్పడం సులభమే. ఆ వ్యక్తి పోయిన తర్వాత, పలానా వ్యక్తి మీకు తెలుసా, పలానా వ్యక్తి గజ్ చేసిండు, పలానా వ్యక్తి ఇది చేసిండు. అదేనా మనం క్రీస్తు దగ్గరికి వెళ్ళి నేర్చుకునేది? మన జీవితంలో అనేక సంవత్సరాలు గతించిపోతున్నాయి. మన జీవితంలో క్రీస్తుని అనుసరించే బిడ్డలంగా అనేక సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఏది నీ క్రీస్తు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నటువంటి ఎక్కడ పోయింది ఆ సర్వెంట్హుడ్? ఆ సేవకుని లక్షణం ఎక్కడ పోయింది? క్రీస్తు బిడ్డగా ఆయన ప్రేమను పొందుకున్నటువంటి మనము ఆ ప్రేమను పంచే స్థితిలో మనం ఉన్నామా? ఇక్కడ పాదాలు కడగడం కేవలం శారీరక శుభ్రత కాదండి, ఆత్మీయమైనటువంటి భాగస్వామ్యం. మన జీవితంలో గర్వం కడగబడాలి, అపవిత్రత తొలగిపోవాలి, సేవ మన స్వభావం కావాలి. అది క్రీస్తు మనకు నేర్పిస్తున్నటువంటి అంశం. మన జీవితంలో మలినం కడగబడాలి, మన జీవితంలో గర్వం కడగబడాలి, మన జీవితంలో అహం కడగబడాలి, మన జీవితంలో దేవునికి ఇష్టం లేని ఏది ఉన్నది అంతా కూడా కడగబడాలి. దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అయ్యా, నీకు వ్యతిరేకమైనటువంటి స్వభావం నాలో ఉందా? నీకు వ్యతిరేకమైనటువంటి స్వభావం పాపం నాలో ఉందా? నీకు వ్యతిరేకంగా నేను ఈ భూమి మీద జీవిస్తున్నానా? పేతురు గారు అంటున్నాడు, నువ్వు నా పాదాలు ముట్టుకోదయ్యా, నీ స్థాయి వేరు, నా స్థాయి వేరు. దేవుడు ఏమంటున్నాడు అక్కడ? నేను నీ పాదాలు గడగకపోతే నీతో నాకు భాగస్వామ్యము లేదు. ప్రియా దైవజనమా, దేవుని సంగమా, 14వ వచనంలో మనం చూస్తే ఇక్కడ వాక్యం ఏమని? కాబట్టి ప్రభువును బోధకుడైన వాక్యము, కాబట్టి ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి. అది క్రీస్తు నేర్పించిన ప్రేమ, అది క్రీస్తు చూపిస్తున్నటువంటి కట్టడ, అది క్రీస్తు చూపిస్తున్నటువంటి అంశము. మనం ఒకరికి ఒకరు మాదిరికరంగా ఉన్నామా, లేకపోతే ఒకరి కాలు ఒకరు పట్టుకొని గుంజే పరిస్థితులలో ఉన్నామా? పక్కకున్నప్పుడు ఐ లవ్ యూ,
నువ్వు ఎంత గ్రేట్ అండి, నీలాంటి వ్యక్తి ఉంటే అసలు పొగుడుకుంటాం ఒకరినొకరు, అంతేనా? గ్రేట్ అవునా కాదా? నీలాంటి వ్యక్తి ఉంటే అసలు నువ్వు గొప్ప వ్యక్తివి అని అనుకుంటాం, పొగుడుకుంటాం. నీలాంటి వ్యక్తి ఉంటే అసలు యువర్ గ్రేట్ అంటాం. కానీ ఆ వ్యక్తి పక్కిపోయిన తర్వాత నీకు తెలుసా పలానా వ్యక్తి పలానా సంగతి, నీకు తెలుసా వాడు ఇట్లా చేసిండు వాడు అట్లా చేసిండు. ఏది క్రీస్తు ప్రేమ? మాదిరి చూపిస్తున్నాడు. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. దేవుడు ఇచ్చినటువంటి నూతనమైనటువంటి ఆజ్ఞ. ప్రియ దేవుని సంగమా, మనము క్రీస్తును కలిగి ఉన్నామని చెప్తున్నాం, కరెక్టే. క్రీస్తు మాదిరి ఎక్కడ చూపిస్తున్నాం? క్రీస్తులో మనం ఎక్కడ ఆయన మాదిరిని పొందుకున్నామా? ఆయన మాదిరి మనం చూపించే రీతిగా మనం ఉన్నామా? ఇక్కడ ఇదే వాక్యంలో ఇదే అధ్యాయంలో ఇక్కడ చూస్తే 34వ వచనంలో ఏమని రాయబడిందంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి మనకు? ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి? మరి క్రీస్తు ఇంకొక ఆజ్ఞ ఇస్తుంది, చూస్తుండ్రా ఇక్కడ ఏం చేయాలంట? ఒకరినొకరు ప్రేమించుకోవాలంట. సాధ్యమా? ఈ ప్రేమ షరతులు లేని ప్రేమ, క్షమించే ప్రేమ, త్యాగము చూపించే ప్రేమ, అన్నిటికంటే ముఖ్యంగా సిలువ ప్రేమ. క్రీస్తును మాదిరిగా తీసుకొని యేసుక్రీస్తు సంఘాన్ని కట్టడానికి వచ్చాడు. ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. కానీ ఏం చేస్తున్నారు ఈ రోజులలో? ఎక్కడ పోతుంది క్రీస్తు ప్రేమ? నేను నీకు మాదిరి చూపించిన అని చెప్తున్నాడే, ఆ మాదిరి మనం చూపిస్తున్నామా? మన జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుందా? మన జీవితం ద్వారా దేవుని నామానికి అవమానం వస్తుందా? ఈ యొక్క మౌండి థర్స్డే, పవిత్ర గురువారం రోజున మనం మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. క్రీస్తు మాదిరి ఎక్కడ పోయింది? క్రీస్తు ప్రేమ ఎక్కడ పోయింది? క్రీస్తు యొక్క ఆయన చూపిస్తున్నటువంటి షరతులు లేని ప్రేమ, అన్లిమిటెడ్ లవ్ ఎక్కడ పోయింది? అన్కండిషనల్ లవ్ ఎక్కడ పోయింది? ఆ ఫర్గివ్ క్షమించే ప్రేమ ఎక్కడ పోయింది? ఆయన చూపించినటువంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమ ఎక్కడ పోయింది? ప్రియా దేవుని సంగమా, మన జీవితంలో క్రీస్తును కలిగి మనము క్రీస్తు చూపించినటువంటి మాదిరి మనం ఇతరులకు చూపెట్టాలి. అది మనం నేర్చుకోవాల్సినటువంటిది. యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఏం చేశాడంటే యేసు ప్రభు మన అందరి నిమిత్తము ప్రాణం పెట్టారంట. కుటుంబ సభ్యులు ప్రాణం పెడతారా? కనీసం బ్లడ్ తక్కువ ఉందంటే కూడా బ్లడ్ ఇయ్యారు. యేసు ప్రభు ఏం చేసిందంట తెలుసా? మన నిమిత్తము ప్రాణం పెట్టాడు ఆయన. మనం బ్లడ్ అడిగితేనే ఇయ్యమే. బి పాజిటివ్ అన్నా, ఓ పాజిటివ్ అన్నా, ఇంకో పాజిటివ్ అన్నా, మనం ఏం చెప్తాం? లేదు పాజిటివ్ అని చెప్తాం. మనం బ్లడ్ లేదు పాజిటివ్, అంతేనా? కానీ క్రీస్తు అంట మన నిమిత్తము ప్రాణము పెట్టాను గనుక ఆయన దీని వల్ల ఆయన ప్రేమ ఎట్టిదో మనకు తెలుస్తుంది. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నామా? ఎవరి నిమిత్తము? ఎవరి నిమిత్తము? మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెడతామా? బ్లడ్ అడిగితేనే ఇయ్యం. మనం బ్లడ్ అడుగుతామా? ఇయ్యం. డాక్టర్ దగ్గర పోయి ఇంజక్షన్స్ రాపించుకొని అది 7,000 ఉన్నా, 10,000 ఉన్నా, 20,000 ఉన్నా, 1,00,000 ఉన్నా అదే తీసుకుంటాం. కానీ బ్లడ్ మాత్రము సహోదర ప్రేమతో ఉజ్జీవము రగులుకోవాలి. అది క్రీస్తు చూపిస్తున్నటువంటి మాదిరి. యేసుక్రీస్తులో ఈ యొక్క పవిత్ర గురువారం దినమున మరి యేసుక్రీస్తు నేర్పిస్తున్నటువంటి ఇంకొక మాదిరి ఏంటంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 21. ఈ మాటలు పలికిన తర్వాత యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. చూసారా ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఒక మాదిరి చూపిస్తున్నాడు. అక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అక్కడ ఆయన నిజమైనటువంటి ప్రేమను ఆయన శిష్యులకు పంచుతున్నాడు. చివరి రాత్రి భోజనం, ప్రభు రాత్రి భోజనం, సంస్కారం అంటాం ఇది. ఆ యొక్క క్రమంలో, ఆ యొక్క పని జరుగుతున్నటువంటి క్రమంలో యేసు ప్రభు ఏమైందంటే ఇక్కడ ఆయన హృదయము
కలవరపడిందంట. ఎందుకు కలవరపడింది అంటే మన పక్కకే ఉంటాడు మన వెన్నుపోటుదారుడు. యేసు ప్రభు 12 మందిలో ఆ 12 మంది శిష్యులలో యేసు ప్రభు చుట్టూ కూర్చొని మరి యేసు ప్రభుతో భోజనం చేశారు, యేసు ప్రభుతో ప్రభు బల్లలో పాలు పొందారు, యేసు ప్రభుతో మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను పంచుతున్నటువంటి తరుణంలో ఆ వారి యొక్క పాదాలు కూడా కడిగాడు యేసు ప్రభు. కానీ ఒక వ్యక్తి యేసు ప్రభుకి ఏమైందంట? కలవరమైందంట. ఎందుకు కలవరమైంది? నేను ఇంతలా ప్రేమిస్తుంటే, నేను ఆకాశము దిగి పరలోకము దిగి ఈ లోక మానవులందరి కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చి నా ప్రాణం పెడుతున్న క్రమంలో, నేను ప్రేమ చూపిస్తున్నటువంటి క్రమంలో, నేను ప్రేమిస్తున్నటువంటి క్రమంలో మరి వీరందరినీ కూడా నా రక్తంలో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి వీరందరికీ నిత్యరాజ్యానికి తీసుకుపోవడానికి నేను వస్తే ఈ ఎంతమంది శిష్యులు అక్కడ? 12 మంది శిష్యుల్లో వారి అక్కడ సేవ చేస్తున్నటువంటి క్రమంలో, వారి పాదాలు పడుతున్నటువంటి క్రమంలో ఏమైందంటమ్మా? యేసు ప్రభుకి ఆత్మలో కలవరం వచ్చిందంట. ఎందుకు వచ్చింది ఆత్మలో కలవరము? ప్రియా దేవుని సంగమా, ఎక్కడ వచ్చింది? ఎందుకు వచ్చింది కలవరం? ఆ 12 మందిలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ, అప్పగించే వ్యక్తి. అతని పేరే ఇస్కరియోతు యూదా. మనము క్రీస్తు కొరకు ఏం చేస్తున్నాము? వాడు అప్పగించే వ్యక్తి అని తెలిసినా కూడా యేసు ప్రభు ఏం చేసిందంట? పోయి పాదాలు కడిగిందంట. మనకి ఎవడన్నా ద్రోహం చేస్తుందంటే మన దగ్గర పోతామా? ఎందుకు పో? యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, మరి అంత తెలిసినా కూడా ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడగడం మనం చూస్తుంటాం. తెలిసిన పాదాలు కడిగాడు, తెలిసిన భోజనంలో భాగం ఇచ్చాడు. కనుక క్రీస్తు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి జీవించాలి. మనకు నష్టం చేసే వారిని మనం ప్రేమిస్తామా? సాధ్యమా? ఇక్కడ చూస్తే వాక్యం ఏం చెప్తుందంటే 21వ వచనం చదవమ్మా మళ్ళొకసారి. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరము కలిగింది. మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతడే ఇస్కరియోతు యూదా. అతడే ఇస్కరియోతు. మన పక్క యేసు ప్రభు పక్కకే ఉన్నాడు. ఇంకో విషయం తెలుసా? యేసు ప్రభుకు ప్రధానమైనటువంటి అకౌంటెంట్ ఆయన. యేసు ప్రభు యొక్క పైసలన్నీ ఎక్కడ ఉన్నాయంట? ఆయన దగ్గరనే ఉన్నాయి. దొంగ అని తెలిసినా కూడా బ్యాగ్ ఏం చేసినట్టు తీసుకపోయి, బాబు ఇది పట్టుకో ఇక నువ్వే అని ఇచ్చిందంట. ఎక్కడుండి దొంగ? యేసు ప్రభు ప్రక్కనే ఈ బ్యాగ్ సంచి, డబ్బుల సంచి తీసుకుపోయి ఆయనకే ఇచ్చిందంట. ఆయనే మెయింటైన్ చేసేది అకౌంట్స్ అన్ని, యేసు ప్రభు అకౌంట్స్ అన్ని కూడా. అంతలా నమ్మిన వ్యక్తి యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, ఆత్మలో కలవరం మొదలైంది. యేసు ప్రభు చెప్తున్నాడు ఆత్మలో కలవరం. ఆయన ప్రేమను రూఢిపరుస్తున్నాడు అక్కడ. ఆయన చూపిస్తున్నాడు. ఆయన నిజమైనటువంటి ప్రేమలో కలవరం లేదు, నిజమైనటువంటి ప్రేమలో కల్మషం లేదు, నిజమైనటువంటి ప్రేమలో మలినం లేదు. కానీ యేసు ప్రభు నిజమైనటువంటి ప్రేమ ఇస్కరియోతు యూదాను కూడా ప్రేమించడం మనం చూస్తుంటున్నాం. ఈ రాత్రి కాల వేళలో మనం క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనము, దేవుని అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్న మనము, దేవుని ఆజ్ఞను పాటిస్తూ దేవుని ప్రేమిస్తూ మన ఇతరులను, మన బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగుని ప్రేమిస్తున్నామా, లేకపోతే ద్వేషిస్తున్నామా, లేకపోతే ఇస్కరియోతు యూదా వలె ఉంటున్నామా అనేది పరీక్షించుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. శత్రువులను ప్రేమించాలంట యేసు ప్రభు నేర్పిస్తున్నాడు ఇక్కడ. అదే మాండీ థర్స్డే యొక్క సారాంశము, అంటే పవిత్ర గురువారం యొక్క సారాంశం. అది ఏంటంట? ఇక్కడ ఏమనుంది? మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన. వాడు హింసిస్తున్నంటే వాని పగ ఎట్లా తీర్చుకోవాలని ఆలోచిస్తుంటాం, అంతేనా? అట్లాంటి కాలంలో నివసిస్తుంటున్నాం మనం అందరం. కానీ
క్రీస్తు చెప్తుంది ఏంటంటే, మీ పరలోకమందున మీ తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఈ దినం యొక్క ప్రత్యేకమైనటువంటి సారాంశం అదే. గురువారం సిలువకు ముందు జరిగినటువంటి సారాంశం అదే. ఈ మౌండి థర్స్డే అంటే పవిత్ర గురువారం నాడు, ఈ గుడ్ ఫ్రైడేకి ముందు జరిగినటువంటి యొక్క సారాంశం అది. మన జీవితంలో మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలంట. అంతేకాకుండా ఇక్కడ చూస్తే మరి శిష్యులు పాదాలు కడిగాడు యేసు ప్రభు. ఆయన మనసులో కలవరం మొదలైంది, అయినా వారితో భోజనము చేయడానికి సిద్ధపడుతుంటున్నాడు. వారితో భోజనం చేయడానికి మనం సిద్ధపడతా ఉంటున్నాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 19 నుంచి 20 వరకు చూస్తే ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, పిమ్మట ఆయన ఒక రొట్టెని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. చూసారా, ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభులో పాలి భాగస్థుడు అవుతున్నాడు. తెలుసు యేసు ప్రభుకు వాడు అప్పగిస్తాడని, అయినా ఆ నిజమైనటువంటి ప్రేమను చూపిస్తున్నాడు యేసు ప్రభు. మరి యేసుక్రీస్తు రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం అని లేఖన భాగాలు చెప్తుంది. ఆ యొక్క రొట్టె దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు శరీరానికి సాదృశ్యం. విరువడము దేనికి సాదృశ్యం అంటే కల్వరి సిలువలో ఆయనను తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో ఆయనను చిత్రవదన చేస్తున్నటువంటి సంఘటన. ఆయన శరీరము నలగగొట్టబడుతుంది, ఆయన శరీరము విరువబడుతుంది. ఎవరి కొరకు అంటే సర్వలోక మానవాళి నిమిత్తము. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు వరకు కూడా మనమందరం కూడా ప్రభు బలలో, ప్రభు సంస్కారంలో పాలు పొందుతున్నాం. ఎందుకంటే ఆయన మన ఎడల చేసిన త్యాగాన్ని స్మరించుకుంటున్నాం కనుక మరి ప్రభు భోజనానికి మరి ఇంత పెద్ద ప్రాధాన్యత దేవుడు చూపిస్తూ ఉంటాడు. కనుక మరి మన జీవితంలో మరి క్రీస్తు మన కొరకు చనిపోయాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరలా ఆయన రానై ఉంటున్నాడు. నీ జీవితంలో ప్రభు సంస్కారంలోకి మనం వెళ్తున్నటువంటి క్రమంలో మన హృదయము దేవునికి ఇష్టడుగా మనం జీవిస్తుంటున్నామా? ఈ రాత్రి కాల వేళలో నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో నువ్వు పరీక్షించుకోవాలి. ఇదే 15వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే మరి ఈ పవిత్ర గురువారము సిలువకు నేరుగా తీసుకెళ్లే రాత్రిగా మరి బైబిల్ చెప్తా ఉంది ఇక్కడ. అంతేకాదు, చెప్పండి, చదవమ్మా. 15 యోహాను సువార్త 15:13 వచనం. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడునూ లేడు. ఈ ప్రేమ మరి గెత్సెమనేలో చెమటగా కారింది, సిలువపై రక్తంగా చిందించబడింది, పాపుల కొరకు కృపగా మార్చబడింది. కానీ యేసు ప్రభు సర్వలోక మానవాళి నిమిత్తము ఆయన ప్రేమని వెల్లడిపరిచి మరి ఆయన ప్రాణాన్ని సర్వలోక మానవాళి కొరకు మరి ఆయన ప్రాణం పెట్టడం మనం చూస్తుంటాం. ఆయన నీ కొరకు ప్రాణం పెడితే వాక్యం చెప్తుంది కదా 53వ యెషయా గ్రంథంలో అక్కడ ఏమందంటే, మనము గొర్రెల వలె తప్పిపోయినటువంటి మనము మనందరి నిమిత్తము ఆయన ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణము ఈరోజు పెట్టి మనందరి కొరకు ఒక నూతన స్థాయిలోకి ఆయన తీసుకువెళ్తున్నటువంటి తరుణంలో మన జీవితంలో అనేక సంవత్సరాలు గతించిపోతున్నాయి. కానీ నీ ఆత్మీయ స్థితి దేవునితో ఏ రీతిగా ఉంది? నీ జీవితం దేవునికి ఇష్టడుగా ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో మనము చివరి ప్రభు రాత్రి భోజనానికి అంటే గుడ్ ఫ్రైడేకి ముందుకు చివరి ప్రభు రాత్రి భోజనంలో వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నాడు. యేసు ప్రభు ఈ యొక్క పవిత్ర గురువారం నుంచి సార్వత్రిక సంఘానికి నేర్పిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఆయన ఒక మాదిరి చూపిస్తుంటున్నాడు. ఆయన ఒక ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఆయన మరి ఆయన చూపిస్తున్నటువంటి చూపిస్తున్నటువంటి కార్యంలో ఆ యొక్క కార్యము ద్వారా ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది మనం తెలుసుకోవాలి, చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఈ రాత్రి కాల వేళలో ఆయన మాదిరి చూపించి వెన్నుపోటుదారుడు పక్కకే ఉన్న ఆయనను కూడా యూదను కూడా దేవుడు ప్రేమించాడు. ఈరోజు మనం ఎవరిని ప్రేమిస్తుంటున్నాం? ప్రియ దేవుని సంగమా, క్రీస్తు మన కొరకు చేసిన త్యాగము ఈరోజు మన జీవితంలో వృధా అయిపోతుందేమో, ఈరోజు మన జీవితంలో వ్యర్థమైపోతుందేమో. ఆయన రాజు అయ్యుండి, రక్షకుడయ్యుండి, లేకపోతే సర్వ సృష్టికి సృష్టికర్త అయ్యుండి తగ్గించుకునే స్వభావాన్ని సార్వత్రిక సంఘానికి నేర్పించాడు.
ఈరోజు అది నేర్చుకున్నటువంటి మనము దాన్ని అనుసరిస్తున్నామా? మనం ఇతరులను ప్రేమించే రీతిగా ఏ రీతిగా మనం ఆ ప్రేమను వెల్లడిపరుస్తున్నాం? ఈ రాత్రికాల వేళలో నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకంటే ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, నువ్వెవరిని క్షమించాలి, నువ్వెవరితో కలవాలి, ఎవరి పాదాల దగ్గర వంగాలి, ప్రభు భోజనానికి ముందు ఏ పాపం విడిచిపెట్టాలి. ఈస్టర్ రోజు మనం అందరం కూడా ప్రభు బలలో పొందబోతుంటున్నాం. ఈ రాత్రికాల వేళలో నీ హృదయము దేవునికి ఇష్టమైంది ఏది మనలో ఉన్నా దాన్ని విడిచిపెట్టాలని ఈ యొక్క లేఖన భాగాల నుంచి మనము నేర్చుకుంటున్నటువంటి సారాంశం. మన జీవితంలో అనేక గుడ్ ఫ్రైడేలు పోతున్నాయి, ఈస్టర్లు పోతున్నాయి, శ్రమల దినాలు గడిచిపోతున్నాయి. కానీ నీ యొక్క ఆత్మీయ స్థితి మారుతుందా? ఇంకా అదే పద్ధతిలో, ఇంకా అదే ఆలోచనలతో, ఇంకా అదే పాపపు స్వభావంతో మనం జీవిస్తున్నామా? అది పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి త్యాగము, యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి ఆ యొక్క త్యాగ ఫలితము నీ జీవితంలో ప్రపంచానికి నువ్వు చూపిస్తున్నావా? లేకపోతే ఇంకా మన జీవితంలో పాపభరితమైనటువంటి జీవితంలోనే మనం మగ్గిపోతున్నామా? అందరం కూడా 2 నిమిషాలు తలలు వంచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. అందరం కూడా ఒకవేళ ఈ ప్రార్థనలో దేవుడు నీకు ఏదైనా అంశాలు బయలుపరిస్తే దాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి, ఒకవేళ నువ్వు మరి దేవునికి ఇష్టం లేని ఏది నీలో ఉన్నా అది అంతా కూడా విడిచిపెట్టాలి. ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతుంటున్నాడు, నువ్వెవరిని క్షమించాలి, ఎవరితో కలవాలి, ఎవరి పాదాల దగ్గర వంగాలి, ప్రభు భోజనానికి ముందు ఏ పాపము విడిచిపెట్టాలి. క్రీస్తు చెప్తున్నాడు, ఆయన హృదయంలో కలవరం మొదలైపోయింది, ఆయనను అప్పగించే వ్యక్తి కూడా పక్కకే ఉన్నాడు. కానీ ఈరోజు మనము ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎవరిని ద్వేషిస్తుంటున్నాం? ఇది మన హృదయాన్ని పరీక్షించుకునే సమయం వచ్చేసింది. ఆయన చేసిన త్యాగం నీ జీవితంలో ఏ రీతిగా ఉంది? ప్రియ దేవుని సంగమా, తెలిసిన ప్రేమించాడు, తెలిసిన పాదాలు కడిగాడు, తెలిసిన భోజనంలో భాగం ఇచ్చాడు. ఇస్కరియోతు యూదాను ఆ రీతిగా దేవుడు ప్రేమించాడు. తెలిసిన ఆయన అకౌంట్స్ అన్ని కూడా, యేసుప్రభు అకౌంట్స్ అన్ని కూడా, లెక్కలన్నీ కూడా ఇస్కరియోతు యూదానే చూసేవాడు. ఆ రీతిగా ఆయన ప్రేమించాడు, అంతలా ప్రేమించాడు ఇస్కరియోతు యూదాను. అయినా ఆయనను అప్పగించే ప్రధానమైన వ్యక్తిగా ఇస్కరియోతు యూదా మారిపోయాడు. ఈ రాత్రికాల వేళలో ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ఏంటంటే, ఆయన ప్రేమను పొందుకున్నటువంటి మనము, ఆయన ప్రేమను అనుసరిస్తున్నటువంటి మనము మన జీవితంలో ఏది కడగబడాలి, ఏది పవిత్రపరచబడాలి, ఏ స్వభావం మనకు రావాలి అని మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ పాదాలు కడగడం కేవలం శారీరక శుభ్రత కాదండి, ఇది ఒక ఆత్మీయమైనటువంటి భాగస్వామ్యం. ఈ భాగస్వామ్యంలో మనం పాలు పొందుతున్నామా? పేతురు అంటున్నాడు, అయ్యా నా పాదాలు కడగకయ్యా, నా పాదాలు కడగొద్దు, నువ్వు ముట్టుకోవద్దు అంటే అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి యేసు ప్రభు, నేను నీ పాదములు కడగని ఎడలా నాతో నీకు పాలు లేదు. ఇక్కడ చూస్తే ఎంతలా తగ్గించుకున్నాడు అండి యేసు ప్రభు. ఇక్కడ పాదాలు కడగడం కేవలం శారీరక శుభ్రత కాదండి, తగ్గింపు స్వభావం, ఆత్మీయ భాగస్వామ్యం. పాద ప్రక్షాళన వినయానికి శిఖరం. నీ జీవితంలో ఎంతలా తగ్గించుకుంటున్నావు? ఈరోజు మనము దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? యేసుక్రీస్తు శ్రమకు ముందు ఆయన ప్రేమ చూపిస్తున్నాడు, మరణానికి ముందు సహవాసం చూపిస్తున్నాడు, త్యాగానికి ముందు కృపను చూపిస్తుంటున్నాడు. ఇది సిలువకు ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు తన హృదయాన్ని శిష్యులతో పంచుకున్నటువంటి పవిత్రమైనటువంటి సమయం. ఇది సాధారణ భోజనం సమయం కాదండి, ఒక పవిత్రమైనటువంటి సమయం. ఈ రాత్రికాల వేళలో నీ హృదయంలో ఏముంది? గురువు శిష్యుల పాదాలు కడిగాడు, రాజు సేవకుడిగా మారాడు. నిజమైన గొప్పదనం ఎక్కడుందో తెలుసా? ఆయన సేవలో ఉంది, ఆయన తగ్గింపులో ఉంది. సేవ చేసే హృదయం ఉన్నవాడే దేవుని దృష్టిలో నిజమైనటువంటి నాయకుడు, బిడ్డ, దేవునికి బిడ్డ. కనుక ఆ తగ్గింపు స్వభావం మనలో ఉందా? ఈ రాత్రికాల వేళలో మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం. అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. అయ్యా, నీకు వ్యతిరేకమైంది నాలో ఉందా? దయచేసి తొలగించండి. నా జీవితంలో ఇకనైనా నేను నీతివంతమైనటువంటి జీవితాన్ని కలిగి నేను జీవిస్తా. నా జీవితంలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నేను కలిగి జీవిస్తా. అయ్యా, నా జీవితంలో ఇతరులను నష్టపరిచే రీతిగా నా జీవితం ఉండకుండా నీ నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి సాత్వికము నాకు కూడా దయచేయి ప్రభువా.
గడిచిన కొద్ది దినాలుగా 40 దినాలుగా మనం వాక్యాలు వింటూ 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 ప్రతిరోజు కూడా సిలువ ధ్యానాలు చేస్తూ వస్తుంటున్నాం. చివరి అంక్యానికి మనం చేర్చబడి ఉన్నాం. శుక్రవారము శుభ శుక్రవారంలోకి మనం వెళ్తున్నాము. ఆ శుభ శుక్రవారంలోకి మనం వెళ్తున్నటువంటి క్రమంలో ఇంకా క్రీస్తు మాదిరి మనలో లేదా? క్రీస్తు ప్రేమ మనలో లేదా? ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో నువ్వు అడుగు, నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టినా వారిని క్షమించు. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుని అడుగు, అయ్యా నేను ఎవరిని క్షమించాలి, ఎవరిని కలవాలి, ఎవరితో నేను ఉండాలి? దేవుని సన్నిధిలో అడుగుతావా? దేవుని సన్నిధిలో అందరం కూడా ఇటు అటు చూడకుండా ఒక ఆత్మీయమైనటువంటి పద్ధతిలో, దైవికమైనటువంటి పద్ధతిలో మన హృదయాన్ని దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తాం. హృదయంతో, హృదయ అంతరంగంలో నుండి దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను, నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను. దునుమాడేది నీ రక్తమే, దాహించేది నీ రక్తమే, దునుమాడేది నీ రక్తమే, దాహించేది నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. మీరు మా కొరకు అలనాడు 2020 సంవత్సరాల క్రితం ప్రభువా, మా కొరకు మీరు కల్వరి గిరిలో ప్రభా మీరు ప్రాణ త్యాగము చేశారు ప్రభా. మా కొరకు ప్రభా మీరు ప్రభా నైనా మీ ప్రశస్తమైనటువంటి రక్తాన్ని కార్చారు ప్రభా. మా కొరకు ప్రభా మీ ఉన్నతమైనటువంటి స్థానాన్ని వదులుకొని ప్రభా సర్వలోక మానవాళిని ప్రభా రక్షించడానికి, సర్వలోక మానవాళిని విడిపించడానికి, సర్వలోక మానవాళిని పాపముల నుండి మరి విముక్తులను చేసి ప్రభా నిత్య రాజ్యానికి తీసుకుపోవడానికే మీరు మా కొరకు బలియాగంగా చేయబడి ఉన్నారు ప్రభా. ఆ యొక్క రక్తంలో కడగబడినటువంటి మేము ప్రభా నీ కొరకు ఒక సాక్షి బిడ్డలంగా, నీ కొరకు ఒక యోగ్యకరమైనటువంటి జీవితంలో జీవిస్తూ ప్రభా మా జీవితమే ప్రభా దేవా మరి నీకు సాక్ష్యం కలిగి మా జీవితమే ఒక సువార్తలాగా ప్రభా అనేకులకు కనపరుస్తూ ప్రభా నాయన నీ ప్రేమను వెల్లడిపరిచే బిడ్డలంగా మా అందరినీ కూడా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన నీ రక్తము ద్వారా ప్రభా మమ్మల్ని నీతిమంతులుగా చేశావు ప్రభా. నీ రక్తము ద్వారా మమ్మల్ని ప్రభా నిబంధనలోకి తీసుకొచ్చావు ప్రభా. ఈ రాత్రి కాల వేళలో ప్రభా నిన్ను ద్వేషించే వ్యక్తిని కూడా ప్రభా నువ్వు ప్రేమించావు ప్రభా. అయ్యా ప్రభా మీరు రాజువై ఉండి ప్రభా అయ్యా పరలోకాన్ని విడిచి ప్రభా పరలోక రాజ్యంలో ప్రభా నాయన ప్రభా ఉండాల్సినటువంటి మీరు ప్రభా మరి ప్రభా ఎంతలా తగ్గించుకొని ప్రభా శిష్యుల పాదాలు కడిగారు ప్రభా, ఎంతలా తగ్గించుకొని ప్రభా అయ్యా మా కొరకు మీరు ప్రాణం పెట్టారు ప్రభా. అయ్యా నాయన ప్రభా నీ రక్తధారలే ప్రభా మా పాపకి ఆశ్రయం ఇస్తుందని ప్రభా వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభా అయ్యా మీ కొరకు మేము యోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి ప్రభా. అయ్యా ప్రభా నీ ప్రశస్తమైన రక్తంలో ప్రభా మమ్మల్ని పవిత్రులుగా చేసినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రేమతో చేర్చుకున్నాం ప్రభా, నీ ప్రేమలో ప్రభా మమ్మల్ని మీ ప్రేమతో ప్రభా మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రభా నశించిపోయే వారందరినీ కూడా ప్రభా మీరు వెదికి రక్షించి ప్రభా సర్వలోక మానవాళిని ప్రేమించి ప్రభా నాయన మా అందరి నిమిత్తం ప్రభా దేవా మరి మీరు ప్రాణం పెట్టి ప్రభా సజీవ లెక్కలో ఉంచి ప్రభా దేవా నిత్య రాజ్యానికి మమ్మల్ని చేర్చే రీతిగా ప్రభా మా కొరకు మీరు అంతలా తగ్గించుకున్నారు ప్రభా దేవా. నీ ఆత్మీయతలో ప్రభా మేము దినదినము ఎదగాలి ప్రభా. నీ ఆత్మీయతలో ప్రభా మేము ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి ప్రభా. నీ ఆత్మీయతలో ప్రభా నీ పరిశుద్ధతలో ప్రభా మేము ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితికి రావాలి ప్రభా దేవా. సాతాను సామ్రాజ్యం మా జీవితాలలో కుప్ప కూల్చబడాలి ప్రభా, పాపపు సామ్రాజ్యం కుప్ప కూల్చబడాలి ప్రభా దేవా నాయన
నాయన మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను మేము ఇంకా ఆజ్ఞను పాటించే కృప మాకు దయచేయండి. మాలో ఉన్న పాపాన్ని కడగండి ప్రభా. ఇంకెక్కడైనా పాపపు జీవితం మా జీవితంలో మా శరీరంలో ఉందేమో దాన్ని కడిగేయండి ప్రభా. సహోదర ప్రేమను నింపండి ప్రభా. అయ్యా పరిశుద్ధ హృదయం దయచేయము ప్రభా. నీ నామంలో మేము ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్.